ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఈ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక పవర్ఫుల్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది బిల్డప్ చేస్తున్నాం. దాంట్లో డిస్కషన్ అనేది చేద్దాం. హోప్ ఈ వీడియో అనేది చాలామందికి హెల్ప్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఇక్కడ యూజ్ చేసిన ఇండికేటర్స్ అనుకోవచ్చు, కాన్సెప్ట్స్ అనుకోవచ్చు. ఫస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసాం ఫ్రెండ్స్. దాన్ని ఎలా చూడాలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ డైరెక్షనల్ మొమెంటమ్ ఇండికేటర్, దాని యొక్క సెట్టింగ్స్ అండ్ సూపర్ ట్రెండ్ సెట్టింగ్స్ కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బేసిక్ అబౌట్ ఏంటంటే ఆప్షన్స్ కాన్సెప్ట్ ఇది. సో హోప్ మన ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ అట్లీస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి ఐడియా ఉంటుంది అన్న కాన్సెప్ట్తో నేను ఇది స్టార్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఏదన్నా డౌట్స్ ఉన్న కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా ఏంటంటే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నాకు తెలిసింది డెఫినెట్గా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మార్నింగ్ మనకి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే డెవలప్ అవుతూ ఉంటుంది లైవ్ మార్కెట్స్లో. ఆ యొక్క డిఫరెన్స్ అనేది మనం ట్రాక్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఆ డిఫరెన్స్ ట్రాక్ చేసినప్పుడు మనకి ఆ డిఫరెన్స్ పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. దానికి ఏం చేసామంటే మనం ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది యాడ్ చేసాం. ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క డిఫరెన్స్ అనేది ఇక్కడ తగ్గుతూ వస్తుంది. అంటే ఇది మనకి పుట్ మైనస్ కాల్ డిఫరెన్స్ అనమాట. నంబర్ ఆఫ్ పుట్స్ మైనస్ నంబర్ ఆఫ్ కాల్స్, ఆ డిఫరెన్స్ అనేది చూస్తే మనకి ఇక్కడ తగ్గుతూ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఆరెంజ్ కలర్లో మనం ఏదైతే ఉంచామో అది ఎక్స్పోనెన్షియల్ 7 ఓకే మూవింగ్ యావరేజ్ సింపుల్గా యాడ్ చేసామన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు కొన్ని సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాన్ని మనం ఎలా ఇంటర్ప్రిటేషన్ చేయాలి, ఏది డిఫరెంట్ ఇండికేటర్స్ అనేది మెయిన్ మోటో ఆఫ్ దిస్ వీడియో. ఇక్కడ సూపర్ ట్రెండ్ సెట్టింగ్స్ ఫ్రెండ్స్ కొద్దిగా చేంజ్ చేశాను. 9, 1 ఓకే మనకి డిఫాల్ట్గా డిఫరెంట్గా ఉంటాయి. నేను ఇక్కడ బ్యాక్ టెస్ట్ చేసింది కానీ ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసింది ఈ రెండు కూడా మంచి రిజల్ట్స్ రావడం అనేది జరిగింది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే లెంగ్త్ 9 ఉంచాను, ఫ్యాక్టర్ వచ్చేసరికి 1 ఉంచడం జరిగింది ఫ్రెండ్స్. సో సూపర్ ట్రెండ్ ఏదైతే మనం డిఫాల్ట్ సెట్టింగ్స్తో కాకుండా మన సెట్టింగ్స్ యాడ్ చేస్తే ఈ విధంగా ఏంటంటే బై అండ్ సెల్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ బ్లూ కలర్ లైన్ పైన ఏదైతే ఉందో ఇది బై సిగ్నల్. అదేవిధంగా ఈ పింక్ కలర్ అనుకోండి, దానికి ఏదైతే ఈ క్యాండిల్ సిగ్నల్ ఇచ్చిందో ఇక్కడ బ్లాక్ మార్కు అది సెల్ సిగ్నల్. ఓకే, కమింగ్ టు ద డిఎంఐ సెట్టింగ్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి డైరెక్షనల్ మొమెంటమ్ ఇండెక్స్ అనమాట. దీంట్లో ఏంటంటే మెయిన్గా బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారా లేకపోతే సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారా అని చెప్తుంది. సో అయితే ఏడిఎక్స్ అనేది నాకు అవసరం లేదు, అందుకని నేను ఏడిఎక్స్ని ఇక్కడ నుంచి అన్హైడ్ ఇక్కడ చేశాను అనమాట, అన్సెలెక్ట్ చేశాను. సో చాలామందికి ఏంటంటే డిఫాల్ట్గా డిఎంఐ యాడ్ చేసినప్పుడు లైన్స్ లాగా వస్తుంది ఫ్రెండ్స్, ఇలాగ వస్తుంది ఓకేనా. బట్ నేనేం చేశానంటే దాన్ని ఏరియాకి కన్వర్ట్ చేశాను. ఓకే, ఇవి వచ్చేసరికి మనకి అప్ స్టాక్స్లో ఉంటుంది. అంటే ఏదైతే ట్రేడింగ్ వ్యూ వాడుతున్నారో జెరోదా కావచ్చు, వీళ్ళందరూ దాదాపుగా ట్రేడింగ్ వ్యూ ఇచ్చేశారు. వాళ్ళందరూ కూడా ఈ యాక్సెస్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ప్లస్ డిఐ అండ్ మైనస్ డిఐ యొక్క సెట్టింగ్స్ ఏం చేశానంటే ఏరియా కింద సెలెక్ట్ చేసుకున్నాను. దానివల్ల ఏం జరుగుతుందంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది డిఎంఐ ఫ్రెండ్స్ కింద కనిపించేది. ఇక్కడ మనం సూపర్ ట్రెండ్ అనేది యాడ్ చేసాం. మనకి ఇప్పుడు 3 ఇండికేటర్లు ఉన్నాయి. ఒకటి ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, దాంట్లోనే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 7 వేసాం. అదేవిధంగా మనం ఇక్కడ డైరెక్షనల్ మూమెంటమ్ ఇండికేటర్, ఇది మాత్రం డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయలేదు. నెక్స్ట్ సూపర్ ట్రెండ్ అనమాట, దీనికి మాత్రం 9-1 అనేది సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకున్నాం. నవ్ ఏంటంటే మనకి బై సిగ్నల్ అండ్ సెల్ సిగ్నల్. ఫస్ట్ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ని చూసుకుంటాం ఫ్రెండ్స్. ఓపెన్ ఇంట్రెస్ట్ని మనం చెక్ చేసుకున్నప్పుడు ఈ క్రాస్ ఓవర్ ఎట్ సైడ్ జరుగుతుంది, బై సైడ్ ఉందా సెల్ సైడ్ ఉందా అనేది అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 11:57కి ఏం జరుగుతుందంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంటే పీసీఆర్ పుట్ కాల్ రేషియో అనేది మనకి ఏమవుతుందంటే కిందకి వెళ్ళిపోతుంది. అంటే ఎవరు డామినేట్ చేస్తున్నారు ఇక్కడ? కాల్స్ అనేది అగ్రెసివ్గా సెల్లింగ్ చేస్తున్నారు. కాల్స్ ఎప్పుడు సెల్ చేస్తారు ఫ్రెండ్స్? మార్కెట్ కిందకు వస్తున్నప్పుడు కాల్స్ సెల్ చేస్తారు. ఓకే, అదేవిధంగా మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు పుట్స్ సెల్ చేస్తారు అనమాట ఓపెన్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ ప్రకారం. సో మనకి ఇక్కడ 11:57కి క్రాస్ ఓవర్ అనేది అయింది. నా మనం ఏంటంటే సెల్ చేయాలి, కాల్స్ సెల్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్ని సెల్ చేయాలి, లేదంటే పుట్ ఆప్షన్ అనేది బై చేయాలన్నమాట. రైట్, సో మన సేమ్ చార్ట్ మీద అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి టైం ఫ్రేమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం తీసుకున్న టైం ఫ్రేమ్ వచ్చేసరికి 3 minutes టైం ఫ్రేమ్. అదేవిధంగా ఇక్కడ నేను డిఫరెన్స్ని చెక్ చేస్తున్న టైం ఫ్రేమ్ కూడా 3 minutes. రెండు కూడా మనకి ఇక్కడ మ్యాచింగ్ అనేవి అయ్యాయి.
నవ్ ఏంటంటే ఈ క్యాండిల్లో చూడండి మనకి 11:57కి మనకి సెల్ సిగ్నల్ అనేది ఇవ్వటం జరిగింది. నవ్ ఏంటంటే ఇమీడియట్‌గా బై సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి బై సిగ్నల్ ఇచ్చింది. బట్ ఫస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చెప్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. సెల్ చేయమంటుంది. నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఈ ఇండికేటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒక టెరిటరీ అనమాట. బయర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారా? సెల్లర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారా? అని చెప్పగలిగే కెపాసిటీ ఉన్న ఇండికేటర్ డైరెక్షనల్ మొమెంటమ్ ఇండెక్స్. సో నవ్ ఏంటంటే ఇది ఏం చెప్తుంది? డిఎంఐ ఏం చెప్తుంది? సెల్ చేయమని చెప్తుంది. బట్ ఇక్కడ మనకి సూపర్ ట్రెండ్ ఫాల్స్ సిగ్నల్ ఇచ్చింది. ఎందుకంటే లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఉన్నాం. అండ్ ఫ్రీక్వెన్సీ కూడా చాలా పెంచామనమాట. సూపర్ ట్రెండ్‌ది 9:1 సెట్టింగ్‌కి వచ్చాం మనం. సో ఇక్కడ మనం బై సిగ్నల్స్‌ని అవాయిడ్ చేయాలి ఫస్ట్. ఓకే. సూపర్ ట్రెండ్ మనకి బై ఇచ్చినా దాన్ని అవాయిడ్ చేయాలి. మనకి ఎందుకంటే అక్కడ బై సిగ్నల్ సెల్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ డిఎంఐ సెల్ సిగ్నల్ ఇచ్చింది. సో ఓన్లీ సెల్ సిగ్నల్ మాత్రమే మనం ట్రై చేయాలి షార్ట్ చేయటానికి. ఈ కేసులో మనకి పెద్దగా ప్రాఫిట్ రాలేదు. ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది మళ్ళీ. పార్టిసిపేట్ చేసాం. పెద్దగా ప్రాఫిట్ రాలేదు. బట్ బై సిగ్నల్ వచ్చింది ఫ్రెండ్స్. మనం పార్టిసిపేట్ చెయ్యం. ఫస్ట్ ఫెయిల్ అయిందని నేను అనుకోను. అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ అవుతుంది ఒక ట్రేడు. బట్ చూడండి మళ్ళీ మనకి ఇంకొక సెల్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సో ఆబ్వియస్‌గా మనం సెల్లింగ్‌లోనే ఉంటాం. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడంతా కూడా సెల్ చేయమనే చెప్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకేనా? దట్ ఈస్ ద రీజన్ మనం సెల్ సైడ్ ఉంటాం. నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది డైరెక్షనల్ మొమెంటమ్ ఇండెక్స్. ఇది సెల్లర్స్ కంట్రోల్‌లో ఉంది. ఏదైతే ఇక్కడ ఆరెంజ్ కలర్‌లో ఉందో దాన్ని మనం సెల్లర్స్ కంట్రోల్ అనుకోవచ్చు. ఏదైతే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ ఉందో అది బయర్స్ కంట్రోల్ అనుకోవచ్చు. సో సెల్లర్స్‌లో ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఎక్కడన్నా సెల్ చేసుకున్నా మనకి కాల్ సెల్ చేసుకోవచ్చు ఇక్కడ. లేదు అంటే పుట్ కూడా బై చేసుకోవచ్చు. డెఫినెట్‌గా రెండిట్లో కూడా మనకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. అగైన్ ఇట్ ఈస్ ప్రాబబిలిటీ గేమ్. నెక్స్ట్ సిగ్నల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 145కి క్రాస్ ఓవర్ జరిగి ఇక్కడ చూడండి క్రాస్ ఓవర్ జరిగింది. ఏమంటుందంటే మనకి పీసీఆర్ రేషియో అనేది పెరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది మనకి పుట్స్‌ని హెవీగా సెల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. పుట్స్‌ని హెవీగా ఎప్పుడు సెల్ చేస్తారంటే మార్కెట్ బుల్లిష్‌లో ఉన్నప్పుడు మాత్రమే పుట్స్‌ని సెల్ చేయటం జరుగుతుంది. నౌ కమింగ్ టు ద మన కాన్సెప్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి మనకి యాక్చువల్‌గా మనం లాంగ్ సైడ్ ఉండాలి. బట్ ఇక్కడ సెల్స్ సైడ్ ఇచ్చింది. ఈ టెరిటరీ మనకి పాజిటివ్‌గా ఉంది. సో ఈ సెల్ సిగ్నల్‌ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇమ్మీడియేట్‌గా బై సిగ్నల్ ఇచ్చింది. మనం బై చేసుకుంటే ఈ లో కూడా బ్రేక్ చేయలేదు కిందకొచ్చి. అక్కడి నుంచి కూడా పాజిటివ్‌గా పైకెళ్ళింది. డెఫినిట్‌గా ఎంతో కొంత ప్రాఫిట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక బై సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది 133కి. 133 ఎగ్జాక్ట్‌గా మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బై సిగ్నల్ ఇచ్చింది. ఇమ్మీడియేట్‌గా మనకేం చేసిందంటే సూపర్ ట్రెండ్ ఒక 2 క్యాండిల్స్ తర్వాత మళ్ళీ సెల్ సిగ్నల్ ఇచ్చింది. అవాయిడ్ చేస్తామా లేదా? డెఫినిట్‌గా అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే మనకి యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ బుల్లిష్‌గా ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ ఈ డిఎంఐ పాజిటివ్‌గా ఉంది. మనం ఎందుకు నెగెటివ్ సైడ్ వెళ్తాం? షార్ట్ సైడ్ వెళ్ళనే వెళ్ళం. నెక్స్ట్ బై సిగ్నల్ ఇచ్చింది కాబట్టి దీన్ని మనం ట్రిగ్గర్ చేస్తాం లాంగ్ సైడ్. సో అక్కడి నుంచి కూడా మనకి ఆ హ్యూజ్ మొమెంటమ్ అప్ సైడ్ రావడం అనేది జరిగింది. ఇది ఎస్పెషల్లీ ఎక్స్‌పైరీ రోజు కూడా వర్కౌట్ అవుతది. సో వెరీ స్మాల్ స్టాప్ లాస్ ఓన్లీ ఈ 3 మినిట్స్ క్యాండిల్ కింద లేదంటే కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మరీ ఇండిసిషన్ క్యాండిల్ స్మాల్ డోజీ ఉందనుకోండి కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. హార్డ్లీ 15-25 పాయింట్స్ అనేది మ్యాక్స్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్. సో ఇది నేను టెస్ట్ చేస్తున్నాను. మంచి రిజల్ట్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఒకసారి మీరు కూడా టెస్ట్ చేయండి. ఈ స్ట్రాటజీ అనేది ఎలా రిజల్ట్స్ వస్తున్నాయో డెఫినెట్‌గా కింద కామెంట్ చేయండి. సో ఇట్ ఈస్ ఏ ప్రాబబిలిటీ గేమ్. వన్స్ వీ అండర్స్టాండ్ థింగ్స్ విల్ బి వెరీ క్లియర్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మన ఛానల్‌ని సెర్చ్ చేసేటప్పుడు ప్రైస్ యాక్షన్ దాని తర్వాత ఈ పెట్టడం అనేది మర్చిపోకండి. ఈ ఫర్ ఈక్విటీ అనమాట. ఓకే. జనరల్‌గా స్పెల్లింగ్ వచ్చేసరికి ప్రైస్ యాక్షన్ ఇంతవరకే ఉంటది. ఈ ఫర్ ఈక్విటీ యూనిక్‌గా ఉండటం కోసం ఈ అనేది మనం యాడ్ చేయడం జరిగింది. అది ఫ్రెండ్స్ ఈ స్ట్రాటజీ నచ్చిందని మీ అందరికీ భావిస్తున్నాను. మీ యొక్క రిజల్ట్స్‌ని, మీ యొక్క కాన్సెప్ట్స్‌ని, మీ యొక్క ఐడియాస్‌ని కూడా కింద కామెంట్ చేయండి, షేర్ చేయండి డెఫినెట్‌గా. అది కూడా నాకు హెల్ప్ అవుతది. మరొక నెక్స్ట్ వీడియోలో డెఫినెట్‌గా కలుసుకుందాం. ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను తెలుగులో. ఇప్పటిదాకా పర్ఫెక్ట్‌గా లేదు అనిపిస్తుంది. సో అలాంటిది నిజంగా కావాలి అనుకుంటే ఒకసారి కింద యెస్ అని కామెంట్ చేయండి. డెఫినెట్‌గా వి విల్ మేక్ ఇట్ పాసిబుల్. థాంక్ యూ ఫ్రెండ్స్.